మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులకు ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి మీకందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన ఒక చక్కని సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఒక అమూల్యమైనటువంటి సంగతిని నేను మీకు తెలియజేయడానికి మరి ముందుకు రావడం జరిగింది. ఏ ఒక్కరు ఈ వాక్యాన్ని క్లిప్ చేయకుండా చివరి వరకు వినగలిగితే సత్యం మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇది నా సందేశము. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందమ్మా బుద్ధి మనిషికి? ఎప్పుడు వస్తుంది బుద్ధి మనిషికి? చెప్పండి. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే తన జీవితంలో ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు తెలుస్తుంది తప్పు. ఆమె ఏదన్నా తన జీవితంలో ఒక నష్టము వాటిల్లినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు నేను చేసిన తప్పు అని తెలుసుకొని ఆ రోజు బుద్ధి వస్తుంది. ఆ రోజు నుంచి ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతుంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు వచ్చింది బుద్ధి అంటే సర్వము కోల్పోయినప్పుడు వచ్చింది బుద్ధి. అంతే మనిషి యొక్క జీవితం. సర్వము కోల్పోయినాడు, దేవుని మహిమను కోల్పోయినాడు, తండ్రి మాట వినకుండా దూర దేశాన్ని వెళ్ళాడు. ఆయన ఎవరైనా తప్పిపోయిన కుమారుడు అంటారు, కానీ తప్పిపోయిన కుమారుడు కాదు. ఆయన తండ్రి దగ్గర తప్పు చేసి దూరంగా వెళ్ళిపోయినాడు. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడి ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే ఎప్పుడంట? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఎంతకి ఎలా వచ్చింది బుద్ధి అనుకోవచ్చు. తండ్రి దగ్గర ఉన్నాడు ఆ యవనస్తుడు. మరి చిన్నతనము నుంచి యవన ప్రాయం దాకా జాగ్రత్తగా తండ్రి మాటకు లోబడుతూ బ్రతుకుతూ ఉన్నాడు. యవన ప్రాయం వచ్చిన తర్వాత తండ్రిని ఎదిరించడానికి ప్రారంభించాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను దూర దేశానికి వెళ్ళి వ్యాపారం సంపాదించి దండిగా డబ్బులు సంపాదించి నేను తిరిగి వస్తానని చెప్పి తండ్రి వద్దన్నా వద్దు అన్న తండ్రి మాట వినకుండా తండ్రి సన్నిధి, మరి దేవుని సన్నిధిలో నుంచి, తండ్రి దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి ఉన్న ఆస్తి నమ్ముకొని దూర దేశం వెళ్ళాడు. దూర దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసి ఇష్టం వచ్చినట్టు బ్రతికి అంత అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది బుద్ధి. అయ్యగారికి బుద్ధి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసు అక్కడ? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు? నష్టము జరిగినప్పుడు. సర్వము కోల్పోయినాడు. తండ్రి సన్నిధిని కోల్పోయినాడు, ఇంటిని కోల్పోయినాడు, దేవుని మహిమను కోల్పోయినాడు, సర్వమును కోల్పోయి వాడికి అప్పుడు వచ్చింది బుద్ధి. ఏమని? వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఏమనుకున్నాడు? నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, అక్కడ నా తండ్రి దగ్గర అన్నం సమృద్ధిగా ఉంది. అయితే నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఎందుకు వచ్చింది శ్రమ? తండ్రి మాట వినందువలన, దేవుని మాట వినందువలన, చెప్పిన మాట వినందువలన నష్టం వాటిల్లింది. నష్టం వచ్చిన తర్వాత తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. సర్వం కోల్పోయింది. ఈ మధ్య నేను ఒక యవనస్తుడు చూశాను. అరే బాబు, చిన్నగా పోరానంటే ఆ యవనస్తుడు అన్నాడు, ఈ బండి ఇట్నే దోలాలయా పాస్టర్ గారు, ఈ బండి ఇట్టే దోలాలా, ఇదిగో ఇట్ట పెట్టుకొని చెప్తున్నాడు. బండిలో పోతా ఇట్టంటాడు, చేతులు వదిలేసి కాళ్ళు ఎగరేస్తాడు, ఇష్టం వచ్చినాడు తోలుతాడు బండి. కొద్ది రోజులు బాగానే ఉంది, అనుకోని రీతిలో ఓ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, నేను ఒకరోజు దగ్గరికి వెళ్ళి బండి తోలుతావా అని అడిగిన. బుద్ధుంటే ఇంక దాన్ని అమ్మిడికి పోనన్నాడు. ఆమె
ఎంత నష్టం వాటిల్లింది. శరీరంలో మరి ఒక కుంటివాడిగా మారిపోయినాడు. యవన బిడ్డ జీవితంలో కోల్పోయినాడు. మాట వినేది లేదు, చెప్పిన మాట వినేది లేదు, పెద్దల మాట చిన్నలు చెప్పిన వినేది పూర్తిగా లేదు. నా ఇష్టం అంటాడు. వాడి ఇష్టానుసారంగా బ్రతికినాడు, వాడి ఇష్టానుసారంగా తిరిగాడు, కోల్పోయినాడు. మనిషి యొక్క జీవితం అంతే. ఈ యవనస్తుడు కూడా తండ్రి వద్దన్నా ఏం లేదు. వాడు సొంత ఆలోచన మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు. సామెతల గ్రంథంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచని వాక్యంలో రాయబడి ఉంది. సొంత ఆలోచన ఆధారం చేసుకొని నేనేదో సాధించేస్తాను, నేనేదో సంపాదించేస్తాను, దూరంగా వెళ్ళి నేనేదో సాధిస్తానని అనుకుంటాను. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. తండ్రి సన్నిధిని ఆదివారం వదిలేసి దూరంగా వెళ్తే సాధించేది ఏమీ లేదు. ఎంత సంపాదించినా అక్కడికే. దేవుడి దగ్గరకు నీవు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఈ యవనస్తుడికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి దగ్గర పనిచేసేటువంటి కూలి వాళ్ళు కూడా సమృద్ధిగా అన్నం తిన్నారే, నేను ఇక్కడికి ఆకలితో చచ్చిపోతున్నాను. వాడి పరిస్థితి ఏమైందంటే, తీసుకెళ్ళిన డబ్బంతా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, సమస్తం కోల్పోయినాడు. ఆ రోజు తండ్రి మాట వినలేదు. తండ్రి మాట వినుంటే తన జీవితం ఎంతో బాగున్నది. వాక్యంలో రాయబడింది, నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఏమని రాయబడింది వాక్యము? నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మనుషులు నమ్మి మోసపోవద్దు, నష్టపోతావు నువ్వు మనుషులు నమ్మావంటే. ఏ మనుషుడు నమ్మకమైన వాడు కాదు. ఈరోజు నీకు అవసరం ఉన్నప్పుడు లోపల ఏదో మనసులో దాచుకొని పైకి ప్రేమించి నీతో అవసరం తీరిపోయిన తర్వాత దూరం పెట్టి నీవెవరో నాకు తెలియదు అంటారు పేతురులాగా. ఆమేన్. అయితే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని బ్రతుకు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనిషి కదా ఆయన చేయి వదలడానికి. ఆయన మనిషి అయితే చేయి వదిలేస్తారు మనుషులు. ఆయన మనుషులు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చేయి విడిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ యవనస్తుడు దూరంగా వెళ్ళేది సంపాదించుకుందామని చెడు స్నేహం చేరాడు. అయితే వారందరూ కూడా డబ్బునంత వరకు కూడా ఉన్నారు. మొత్తం అయిపోయిన తర్వాత దూరం పెట్టేసి ఫోన్ చేస్తున్నాడు. ఒకరు కూడా ఫోన్ వదిలిపెట్టేశారు. చివరికి ఆకలికి ఏం చేయాలో అర్థం కాకుండా ఒక రైతు దగ్గరికి వెళితే ఆయన ఏం చేశాడంటే, నా పందులు వేపు నీకు అంత అన్నం పెడతాను అన్నాడు. చివరికి అన్నం కూడా టయానికి తేలా, ఆకలికి అలమటిస్తున్నాడు. 3-4 అయిపోయింది. పందులకు వేస్తున్నటువంటి పొట్టుతో దానైనా తిని నేను ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. ఎంత జారిపోయినాడు, ఎంత కోల్పోయినాడు, ఎంత మహిమను కోల్పోయినాడు. అప్పుడు వచ్చింది అయ్యగారికి బుద్ధి వచ్చి, నా తండ్రి దగ్గర ఎంత కూలి వాళ్ళు ఉండారో, వారు సమృద్ధిగా అన్నం తింటున్నారే, నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆకలితో అలమటిస్తూ ఉన్నాను. ఆకలికి నేను చచ్చిపోతున్నాను. అయితే నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళతాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఏం చేశానంట, నేను పరలోకానికి విరోధముగాను, ఓ తండ్రి నీ ఎదుట కూడా నేను విరోధంగాను నేను పాపం చేశానయ్యా. పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట నేను విరోధంగా పాపం చేశాను. తండ్రి ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు నేను యోగ్యుడిని కాను. ఏం కోల్పోయినాడు, ఎంత మహిమను కోల్పోయినాడు, ఎంత దేవుని సన్నిధిని కోల్పోయినాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఆమోస్ గ్రంథంలో, బుద్ధి చెప్పువారిని జనులు పగబడదురని రాయబడింది. బుద్ధి చెప్పేవాడిని జనులు పగబడతారంట. అంటే వినరు, సత్యం చెప్తే వినరు. ఎప్పుడు వింటాడో, సర్వం కోల్పోయిన తర్వాత, సమస్తము పోగొట్టుకున్న తర్వాత అప్పుడు వస్తుంది బుద్ధి. వచ్చిన ఏం ప్రయోజనం అప్పుడు వస్తే? సామెతల గ్రంథంలో రాయబడింది, బెత్తమును
గద్దింపును జ్ఞానాన్ని కలగజేస్తుందంట. బెత్తము గద్దింపు జ్ఞానాన్ని కలగజేస్తుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు. మాట వినలేదు, తల్లికి ఏం చేస్తాడు? అదుపు లేని బాలుడు అవమానం తీసుకొచ్చి పెడతాడు ఇంట్లో. దుష్టులు పెదివినప్పుడు చెడుతనము ప్రబలించును. చెప్పిన మాట వినకపోతే జరిగేటువంటి నష్టము, జరిగేటువంటి పరిస్థితి అలా ఉంటుంది మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో. అయితే తండ్రి మనసు ఎలాంటి తెలుసా? కుమారుడు దూరంగా వస్తున్నప్పుడు తండ్రి చూసి కుమారుడి మీద జాలిపడి, అయ్యో దూరం నా కుమారుడు వస్తున్నాడే. తండ్రి మనసు ఎలా ఉంటుంది? అదిగో దూరం నా కుమారుడు వస్తున్నాడు, వాడేదో కోల్పోయి వస్తున్నాడు. దూరం నుంచి తండ్రి కుమారుని చూసి పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి ఆ బిడ్డని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఎందుకయ్యా నువ్వు ఇలా మారిపోయినావంటే, తండ్రి నీవు నన్ను ముట్టడానికి కూడా నేను యోగ్యుడి కాను తండ్రి. ఏమైందయ్యా? నేను విరోధంగా పాపం చేశాను తండ్రి, నీకు విరోధంగా పాపం చేశాను, దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. అయ్యో నన్ను క్షమించయ్యా, కుమారుడిని అనిపించుకోవడకు నేను యోగ్యుడిగా కాను. నేను నీకు కుమారుడిగా ఉన్నాను నాయన, నీ ఇంట్లో ఒక పనివానిగా నన్ను పెట్టుకో. ఏమన్నాడు? మన ఇంట్లో అనే మాట కోల్పోయి నీ ఇంట్లో ఒక పనివాడిగా నన్ను పెట్టుకో. అంత అన్నం పెట్టాడు. మనిషి జీవితంలో నష్టము వాటిల్తుంది ఎప్పుడు? దేవుని మాట వినకపోతే. రెండో వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడు చేయి వదిలేస్తాడు దేవుడు అంటే, సర్వము కోల్పోయినప్పుడు తన తప్పు తెలుసుకుంటుంది. ఇంకెప్పుడు వస్తుంది బుద్ధి అని అంటే, దేవుడు గన ఒక వ్యక్తిని చేయి వదిలేస్తే అప్పుడు వస్తుంది బుద్ధి. బైబిల్ గ్రంథంలో మానో అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి భక్తుడు. తన భార్య గొడ్రాలుగా ఉంది, అనేక మంది చేత గొడ్రాలు అనిపించుకొని ఎంతో బాధపడుతుంది. ఆ కుటుంబానికి ఒకసారి దేవుని కనికరం వచ్చింది. దానికన్నా ముందు ఆలోచన చేస్తే సుమారుగా సంవత్సరాలుగా మరి ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఫిలిస్తీ చేతులకి అప్పగించబడి ఉన్నారు, బానిసలో ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడు మానో అనేటువంటి ఆయన భార్యకి దేవుని దూత ప్రత్యక్షమయ్యి, అమ్మా నీ గర్భమున ఒక కుమారుని కనబోతున్నావు, ఆ బిడ్డకి మంగళ కత్తి నువ్వు పెట్టకూడదు, ఆ బిడ్డ మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకురావడానికి ఆ బిడ్డ నేను ఒక సాధనంగా వాడుకోబోతున్నా అని దేవుని దూత ఆ తల్లిదండ్రులకు చక్కని ఒక మాటలన్నీ కూడా చెప్పి ఒక క్రమం అంతా నేర్పించింది. దేవుడు చెప్పిన విధంగా కుమారుని కన్నది. ఆ కుమారుడికి సంసోను అని పేరు పెట్టింది. అయితే ఆయన కూడా బాల్యము నుండి తల్లిదండ్రుల మాటలు వింటూ వచ్చాడు. కొంత వయసు వచ్చింది, 20 సంవత్సరాల దాకా అనుకోండి. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా దేవునికి కోపం కలిగించి ఒక పని చేశాడు ఆయన. చూడండి, సంసోను న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం. 16వ అధ్యాయము 20వ వచనములో ఆయన చేసినటువంటి తప్పేంటో అక్కడ దేవుడు రాసిపెట్టాడు జాగ్రత్తగా. చదవండి. ఆమె 16వ అధ్యాయము 20వ వచనం. న్యాయాధిపతి సంసోను 19 చదువు, 19 నుంచి. ఆమె తన తొడ మీద ఆయన నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత తల మీద 7 జడలను క్షౌరము చేయించి దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే అప్పుడు అతనిలో నుండి బలము తగ్గిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు సంసోను చెయ్య విడిచేశాడంట. ఆయనకి తెలియ విషయము. దేవుడు మనిషిని చెయ్యి ఎప్పుడు వదిలేస్తాడంటే, దేవునికి కోపాన్ని కలిగించే పని,
దేవునికి దుఃఖాన్ని కలిగించే పని. దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుడు నీ జీవితంలో చేయి వదిలేస్తాడు. దేవుడు చేయి వదిలేశాడు అనుకోండి, నీ జీవితము అంధకారంలోకి వెళ్ళిపోద్ది, చీకటిలోకి వెళ్ళిపోద్ది. నిన్ను రక్షించేవాడు ఉండడు, ఇంకా నిన్ను కాపాడేవాడు ఉండడు, ఇంకా నిన్ను బ్రతికించేవాడు ఉండడు. ఇంకా నీ జీవితము అంధకారంగా మారిపోయి మోడు బారిన జీవితంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినాక. అయితే సంసోను జీవితంలో అదే జరిగింది. ఆమె సంసోను అయ్యా ఫిలిష్తీయుల మీద పడిచారు చెప్పగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి అనుకొనెను. అయితే యెహోవా, జాగ్రత్తగా వినాల, యెహోవా సంసోను వెడబాసెను అనే విషయం ఆయనకి అర్థం కాల. అరే తప్పు చేసావు కదరా, దేవుని మహిమ నీకు ఎలా ఉంటుంది అనుకోలా. నాయన నీ ఎంటుకులు కత్తిరించకూడదు. ఆయన బలవంతుడు, ప్రజలందరినీ కొట్టి తన ప్రజలందరినీ తీసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఏదైతే దేవుడు చేయకూడదు అన్నాడు దాన్ని చేశాడు. చేసి తన ఎంటుకలు ఒక స్త్రీ దగ్గర, స్త్రీ వల్ల పోయి తగులుకున్నాడు. ఆ స్త్రీ చాలా భయంకరమైంది. స్త్రీ గురించి కూడా దేవుడు చక్కగా మరి ఒక మాట రాసి పెట్టాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో స్త్రీ గురించి కూడా దేవుడు చక్కగా రాసి పెట్టాడు. జాగ్రత్త. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి కనపడిందంట. ఏంటంట? మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనపడదు. అదేంటో తెలుసా? అది వలల వంటిది, అది ఊరుల వంటి మనసు కలిగినది, బంధకము లాంటి చేతులు కలిగినది. అది ఎవరో కాదు, స్త్రీ. ఆమేన్. అయ్యగారు అమ్మగారి చేతిలో వెళ్ళి పడ్డాడు. పడి తన ఒళ్ళు నిద్రపోతున్నాడు ఆనందంగా. నిన్ను పుట్టించిన దేవుడు అందుకా, ఇప్పటి వరకు కాపాడిన దేవుడు అందుకా, దేవునికి నువ్వు పాపం, దేవుని వాక్యానికి లోపడలేదు, దేవుని ఆజ్ఞకు లోపడలేదు, ఇటు తల్లిదండ్రుల మాట వినలేదు, ఇటు దేవుని మాట వినలేదు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఎంతో నష్టం వాటిల్లాడు. అక్కడ రాయబడింది, చివరికి ఆయన పట్టుకొని కొట్టి 28వ వచనంకి వచ్చే కాడికి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 16వ అధ్యాయము 28లో అప్పుడు వచ్చింది అయ్యగారికి బుద్ధి. ఎప్పుడు వస్తుంది? బలం పోయిన తర్వాత, శక్తి అంతా పోయిన తర్వాత, నష్టం వాటిన తర్వాత, దేవుడు చెయ్యి వదిలేసిన తర్వాత అప్పుడు వచ్చింది అయ్యగారికి బుద్ధి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఏమని? అప్పుడు సంసోను, ఓ యెహోవా, చూడు ఎట్లా వస్తుంది వాయిస్. అప్పుడు రాలా, అప్పుడు బలం చూసుకున్నాడు, గుండె బలం చూసుకున్నాడు, శరీరమైన బలం చూసుకున్నాడు, దేవుణ్ణి మర్చిపోయినాడు, తల్లిదండ్రులు మర్చిపోయినాడు, దేవుని సన్నిధిని మర్చిపోయినాడు, పూర్తిగా ఇష్టం వచ్చిన బ్రతికినాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. నష్టం వాటిల్లి వాళ్ళు కట్టేసి, గుండు కొట్టేసి, కళ్ళు గుడ్లు బ్రతికుండగానే పెరికేసి, చేతులు కట్టి భయంకరంగా కొట్టి, అప్పుడు వచ్చింది అయ్యగారికి బుద్ధి. నేను ఎంత తప్పు చేశాను తండ్రి, అయ్యో నా తల్లిదండ్రుల మాట వినుంటే నాకు ఈ స్థితి వచ్చున్నా, నా దేవుని మాట వినుంటే నాకు ఈ స్థితి వచ్చినా, అయ్యో యెహోవా నేను ఎంత తప్పు చేశాను తండ్రి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మనిషి జీవితంలో కూడా అంతే. నష్టం జరిగిన తర్వాత, దేవుడు చెయ్యి వదిలేసిన తర్వాత, ఒకసారి దేవుడు కనుక చెయ్యి వదిలేస్తే జీవితం చీకటి బ్రతుకులైపోతాయి. దేవుని కృపను జాగ్రత్తగా దేవుని కృపకు దూరంగా ఉండద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నప్పుడు నేను సక్రమైన మార్గం నడిపిస్తాడు. ఆయన కాస్త దూరమైనడు అనుకోండి, నీ జీవితం ఇంకా చెప్పసాధ్యం లేకుండా మారిపోతాయి. అదే జరిగింది సంసోను జీవితంలో. అప్పుడు వచ్చింది అయ్యగారికి బుద్ధి. సంసోనికి బుద్ధి వచ్చినప్పుడు, ఓ యెహోవా, అప్పుడు చేస్తాడు ప్రార్థన. శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెట్లుంటది ప్రార్థన, ఇక సాధ్యం కాకుండా ప్రార్థన. ఇదే మనిషి జీవితం. అప్పుడు సంసోను, యెహోవా, ఓ ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు చేసాడు ప్రార్థన.
అప్పుడు కనపడలా. అప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, ఇష్టం వచ్చినట్టు తిన్నాడు, ఇష్టం వచ్చినట్టు అనుభవించాడు. ఆరోగ్యం పోయింది, బలము పోయింది, డబ్బు పోయింది, స్నేహితులు దూరం అయిపోయారు. సావు దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది దానికి పరిస్థితి అంతా కూడా. ఓ యెహోవా, అయ్యా దయచేసి దయచేసి ఏమంటున్నాడు దేవుడితో, అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. ఓ దేవా దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరుచు నాయన, నేను ఎంతో తప్పు చేశాను నాయన. ఇంక వదిలి పెడతారు వాళ్ళు. అప్పటికే చేతులు కట్టేసి భయంకరంగా కొడుతున్నారు ఆయన, ప్రాణంతో కళ్ళు గుడ్లు పెరికేశారు, భయంకరంగా కొడుతున్నారు, సావు స్థితిలో కూర్చేశాడు. ఇక ఎవరు కాపాడతారు ఆయన్ని? శత్రువు చేతులు పడ్డాడు, శత్రువు చేతులపై పడ్డాడు, తగులుకున్నాడు అయ్యగారు బాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 38లో దావీదు ఒక అక్కడ ప్రార్థన రాశారు. చూడండి ఒకసారి 38వ కీర్తన. ఈ వచ్చిన అట్లా పెట్టుకోండి, కీర్తన లేకండి. 38వ కీర్తన 3వ వచనం. అయ్యా నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిందయ్యా. ఎవరి వల్ల? నీ కోపాగ్ని వలన. ఎందుకు వచ్చింది దేవుని కోపము? ఆయన మాట వినకపోవడం వల్ల. ఎందుకు వచ్చింది దేవుని కోపము? దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల. దేవుడు చేయి వదిలేశాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు చేయగలుగుతాడంటే, దేవునికి కోపాన్ని కలిగించే పని చేసినప్పుడు, దేవునికి దుఃఖం కలిగించే పని చేసినప్పుడు, దేవుని మాట వినకపోతే దేవుని ఆత్మను దేవుడు దూరపరుస్తాడు. ఆయన ఆత్మ దూరంగా వెళ్ళిపోద్ది. ఆయన ఆత్మ దూరంగా వెళ్ళిందనుకో, నువ్వు ఎలా ఉన్నావు నీకు అర్థం కాదు, ఇంకా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీకు తెలియదు. ఇంకా అయ్యా నా పాపాన్ని బట్టి నా ఎముకలలో ఏం లేదంట, స్వస్థత లేదయ్యా. కారణము నా పాపము. నా పాపాన్ని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొల్లి పారుచున్నవి. అప్పుడు అర్థమైంది సంసోనికి, నేనెంత పాపం చేశానో. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరని రాయబడింది. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు. దేవునికి స్తోత్రం కలిగిన వాక్యం రాయబడింది, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇచ్చావో వాడికి నిన్ను కట్టేస్తాడు ఇక బందీ గృహంలో. వాడి చేతిలో పడుట బహు భయంకరం. అయితే సంసోను అపవాదికి చోటు ఇచ్చేశాడు. ఎప్పుడైతే సంసోను అపవాదికి చోటు ఇచ్చాడో, అపవాది వచ్చి బలంగా అయ్యగారిని బంధించేసింది. ఇంతకు మనం చూసాం కదా, మరణం కంటే దుఃఖం కలిగించింది, ఉరుಳು ఒంటి లాంటిది. అయ్యగారు వెళ్లి బందీ గృహంలో తగులుకున్నట్టుగా తగులుకొని దేవుని కృపను పూర్తిగా కోల్పోయి దేవుడు సంసోను వదిలిపెట్టేశాడు, చెయ్యి వదిలేశాడు దేవుడు. అప్పుడు సంసోను పరిస్థితి ఎలా ఉంది తెలుసా? యెహోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేనెంత తప్పు చేశానయ్యా, నేనెంత పాపినయ్యా. నా పాపాన్ని బట్టి నా ఎముకలలో నా శరీరము శక్తి తగ్గిపోయిందయ్యా. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు మొరపెట్టాడా? లేదు. అప్పుడేముంది? వాక్యంలో రాయబడింది, నాశనానికి ముందు ఏమొస్తుందంట? గర్వం వస్తుంది. నాశనానికి ముందు గర్వం వచ్చును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు పట్ల జాగ్రత్త. నష్టం రాకమునిపే జాగ్రత్తగా మేలుకును. దేవుడు చెయ్యి వదలక మునిపే జాగ్రత్త పడు. అయితే దేవుడు చెయ్యి వదిలిన తర్వాత ఎంతో నష్టం జరిగి, ఎంతో నష్టం వాటిల్లిపోయి బాధపడుతున్నాడు సంసారం. ఎప్పుడు చేయగలుగుతాడు దేవుడు అంటే, దేవుడు ఒక వ్యక్తిని చెయ్యి వదిలిన తర్వాత నష్టములోకి వెళతాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా ఆలోచన చేద్దాం. ఆయనకి భయంకరమైనటువంటి ఒక సమస్య వచ్చింది. ఆయనే యోనా. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. యోనా పరిస్థితి ఏంటంటే, దేవుడు యోనాకు ప్రత్యక్షమయ్యి
నినివే మహాపట్టణానికి వెళ్ళు, ఆ స్థలానికి, ఆ పట్టణానికి దుర్గతి సంభవించింది, వెళ్ళు, వాళ్ళ యొక్క పాపము నా దృష్టికి ఘోరంగా కనపడింది నాయన, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించు, అరే నాయన మీరు వారు చేసిన పాపం వాళ్ళకి తెలిసి అని దేవుడు యోనాను పంపిస్తే, యోనా ఏం చేసి తెలుసా? సొంత ఆలోచన కలిగి దేవుడు యోనా మహాపట్టణానికి వెళ్ళమంటే ఆయన తర్షీషుకి వెళ్ళాడంట. సొంత ఆలోచన. వేరుండగోరు వాడు వర్ధెల్లడని వాక్యం రాయబడి ఉంది. ఆయన కూడా దేవుని మాటకు విధేయుడి కనపడలా. ఏదో పోవాలి అనుకొని తనకిష్టం వచ్చిన మాటలో వెళ్తున్నాడు. ఇది భక్తి కాదు. దేవుడు ఏం చెప్పాడు అట్లా చేస్తుంది భక్తి. ఇది కూడా భక్తులే, ఇట్లా చేసినా కూడా భక్తులే, నెలకొకసారి వచ్చి కూర్చున్నా కూడా భక్తులే అని అనుకున్నట్టుగా యోనా ఇటు వెళ్ళి నేను చేస్తాను సొంత ఆలోచనతో ఆయన తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్ళిన తర్వాత భయంకరమైన సమస్య అక్కడ ఎదురైంది. భయంకరమైన తుఫాన్ వచ్చి పడవ అల్లకోలాలం అయిపోయిన తర్వాత అయ్యగారు ఎందుకు వచ్చిందయ్యా ఈ సమస్య అని ఒక నాయకులందరూ కలిసి చీట్లు వేస్తే ఆ సీటి యోనా పేరుతో వచ్చింది. అయ్యా నీ పేరుతో వచ్చింది, ఏం చేసావు నువ్వు, ఏం చేసావంటే ఆయన అన్నాడు, భూమిని ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్త అయిన యెహోవా సేవకుడు నేను అన్నాడు. ఆ మార్తవుడు భయపడ్డాడు. అయితే ఆ దేవునికి విరోధంగా పాపం చేసి వచ్చాను నేను, ఆయన వెళ్ళకుండా స్థలానికి వెళ్ళకుండా నా ఇష్టంగా నేను ఈ స్థలానికి వచ్చాను, ఈ పడవ ఎక్కాను, నన్ను బట్టి ఈ కీడు సంభవించింది. కాబట్టి మీరందరూ బ్రతకాలంటే, మీరందరూ బాగుపడాలంటే నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి, నేను చచ్చిపోతా. వాళ్ళే భయపడ్డారు. అయ్యా అయ్యా ఎవరయ్యా నువ్వు ఏ దేశం నుంచి వచ్చావయ్యా, ఎందుకు ఈ కీడు కలిగింది? నేను దేవుని మాట విననందువల్ల, నన్ను బట్టి మీకు ఎందుకు కీడు, నేను చచ్చిపోతాను అని సముద్రములు వేసేయండి. అప్పుడు కూడా అయ్యగారికి పశ్చాత్తాపం రాలా. వచ్చిందా? రాలా. చదువు 2వ వచనం, 2వ అధ్యాయము 1 నుంచి. అయ్యగారిని పట్టి చేపలే మరి సముద్రంలో వేసిన తర్వాత ఒక పెద్ద చేప వచ్చి అయ్యగారిని మింగేసి కడుపులోకి వెళ్ళిన తర్వాత అయ్యగారికి ఊపిరాళ్ళ, భయంకరమైన దుర్వాసన. అప్పుడు వచ్చింది అయ్యగారికి బుద్ధి. ఎప్పుడు? భూమి మీద రాల బుద్ధి. నష్టంలోకి వెళ్ళిన తర్వాత రాలా, చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఇంక చచ్చిపోతాను రా దేవుడా, నా ప్రాణం పోతుంది, ఇక నాకు దిక్కు ఎవరు, నన్ను ఎవరు కాపాడుతాడు, ఈ సముద్రపు మరి ఈ చేప కడుపులో నుండి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు, నాకు దిక్కు ఎవరు, అయ్యో నేను ఎందుకు ఈ పాపం చేశాను. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు ఆయనకి. అంతకుముందు వినలా. అంతే. ఎప్పుడు వస్తుంది బుద్ధి మనిషికి? ప్రాణం పోతుంది. ఇంకా చాలా మంది సంఘానికి కూడా అట్లా వస్తుంటారు. ఆ డాక్టర్ ఈ డాక్టర్ అన్ని డాక్టర్లు తిరిగేసి ఇష్టం వచ్చినంత తిరిగేసి చివరిగా వస్తారు సంఘం కాడికి. అయ్యా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ఒక ఆఫర్ ఇస్తారు. ఏమని? దేవా నన్ను గాన బ్రతికిస్తే నేను 1000 రూపాయలు నీ ఉండి లేస్తా, బ్రతికించకపోతే ఏను. ఆఫర్ ఇస్తారు దేవుడికి, మంచి ఆఫర్ ఇస్తారు దేవుడికి. ఎలాగో ఒకలాగా దేవుని సేవకులు ప్రార్థన చేసి దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు ఎలాగో బ్రతికించి బాగైన తర్వాత మళ్ళీ కోల్పోతారు, నిలవరు. అయితే ఈ యోనాకి ప్రాణ అపాయ స్థితికి వచ్చేసింది. చేపల కడుపులోకి వెళ్ళాడు, ఇక బ్రతకలేము, సస్తవరనైనా. అప్పుడు వచ్చేది దేవుడు గుర్తు. ఓ యెహోవా దేవా, ఆయన చేసిన ప్రార్థన చూడండి ఒకసారి. యెహోవాని ఇలాగ ప్రార్థించాను, అయ్యా నేను ఉపద్రవములో ఉన్నాను, యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎలా ఉన్నంట? పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి విన్నావు. అప్పుడు వచ్చింది అయ్యగారికి బుద్ధి. అయితే దేవుడు మరిచిపోయేవాడా కాదు. నువ్వు చేప కడుపులోకి వెళ్ళి మొరపెట్టినా నా దేవుడు వింటాడు, నువ్వు అడవిలోకి వెళ్ళి మొరపెట్టినా నా దేవుడు వింటాడు. ఆయన పేరు కనికరం కలిగిన దేవుడు. ఆమేన్. జాలి కలిగిన దేవుడు నా యేసయ్య. నువ్వెక్కడికి వెళ్ళి మొరపెట్టినా, నువ్వు పశ్చాత్తాపడి నీ తప్పు తెలుసుకుంటే క్షమించి నిన్ను అక్కడి నుంచి బయట తీసుకొస్తాడు. యోనాను దేవుడు క్షమించాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడు క్షమించి, ఓ చేప, ఇతను నా కుమారుడు, తన తప్పులు తెలుసుకున్నాడు, ఆయన చేసిన తప్పు తెలుసుకున్నాడు, జాగ్రత్తగా ఆయన తీసుకెళ్లి బయట వేయి,
నేను ఎక్కడ చెప్పానో ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి వదిలిపెట్టని దేవుడు చాపతో చెప్తే, దేవుడు ఎక్కడైతే కోరుకున్నాడో అదే స్థలంలోకి చేప తీసుకెళ్లి బయట కక్కేసింది అయ్యాన్ని. చూస్తే ఆ ప్రదేశం సై చూస్తే దేవుడు చెప్పిన ప్రదేశం అది. అయ్యో, ఆశ్చర్యపోయినాడు. వదిలేచాడా దేవుడు? వదల్లా. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది. అయితే ఎప్పుడు వస్తుంది మనిషి బుద్ధి అంటే? ప్రాణ అపాయ స్థితిలోకి వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది. ఎప్పుడు వస్తుంది బుద్ధి అంటే? దేవుడు చెయ్యి వదిలేస్తే బుద్ధి వస్తుంది. ఎప్పుడు వస్తుంది బుద్ధి అంటే? సర్వము కోల్పోయిన తర్వాత మనిషికి బుద్ధి వస్తుంది. అప్పుడు వస్తే ప్రయోజనం లేదు. దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. ప్రభువు నమ్మకం అంటే లేని పాని సాకులు చెప్తారు. ఇంత లేకెందుకు, ఇంకా నాకు వయసు ఉంది కదా, ఇంకా నేను తిరగాలి కదా, ఇంకా జీవించాలి, ఏదేదో సాకులు చెప్తారు. నీ జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉందా? యవ్వన కాలములో ప్రభు కాడి మోయుట నరునికి మేలు అని రాయబడి ఉంది. ఈ యవ్వన కాలమందు నీ సృష్టికర్తన దేవుణ్ణి స్మరణ తెచ్చుకో, ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అయితే మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే సర్వము కోల్పోయిన తర్వాత బుద్ధి వస్తుంది. దేవుడు చెయ్యి విడిచిన తర్వాత మనిషికి బుద్ధి వస్తుంది. ప్రాణాలు పోతాయి ఇంకా అనుకున్న తర్వాత అప్పుడు వస్తుంది బుద్ధి. అయినా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి దేవుడు క్షమించి తగుపోయిన కుమారుని దేవుడు తండ్రి దగ్గర చేర్చాడు. మరి సంసోను దేవుడు సంసోను ప్రార్థన చేసినదల్లా తర్వాత మళ్ళా ఆయన ప్రార్థన విని మళ్ళా యథావిధిగా బలమును అనుగ్రహించాడు. అదేవిధంగా యోనాని ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు బయట తీసుకెళ్లి మళ్ళా వాడుకున్నాడు. యోనాను వాడుకున్న దేవుడు, సంసోను వాడుకున్న దేవుడు, తప్పిపోయిన కుమారుని వాడుకున్న దేవుడు ఈ రోజు నన్ను వాడుకోవడానికి ఆయన సమర్థవంతుడు, ఆయన శక్తివంతుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన పేరే నజరేయుడైన యేసు. చివరికి వచ్చిన చెప్పి నేను ముగిస్తాను. ఈ ముగ్గురు జీవితాల గురించి మనం ఆలోచన చేశాం కదా. ఎందుకు వారి జీవితం దేవుడు రాయించి పెట్టాడంటే చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదివి నేను ముగిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఇప్పుడు మనం విన్నాం కదా, ఈ సంగతులన్నీ కూడా దేవుడు ఎందుకు రాయించి పెట్టాడంటే ఈ సంగతులన్నీ దృష్టాంతముగా వారికి సంభవించాయి. ఎవరికి? ఈ ముగ్గురికి వారికి సంభవించాయి కనుక ఈ యుగాంతమందున్న మనకు ఇదిగో బుద్ధి కలగడానికి రాయబడి ఉంది. వారు మాట విన్న వాళ్ళు ఎంత నష్టం పొందుకున్నారు. మీరైనా కూడా సరే ఆ నష్టం లేక మీరు వెళ్ళకూడదంటే మీరైనా జాగ్రత్తగా బుద్ధి తెచ్చుకొని దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని చేసి, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు దాన్ని చేసి, సంఘానికి ఎలా రావాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఆజ్ఞలు ఎలా మనం అనుసరించాలి, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నష్టం రానికుండా నా ప్రభుని ఆశీర్వదించడానికి సమర్థవంతుడై ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవ ఆశీస్సులు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.